Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అక్కడికి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే నేను కొన్ని థింగ్స్ తీసుకున్నాను, సో అవి చూపిద్దామనేసి. అలాగే నేనైతే ఇంటికి వెళ్తున్నాను, మా ఇంటికి వెళ్తున్నాను. అసలు ఎన్ని రోజులు అయిపోయిందో, ఎప్పుడో నవంబర్లో వచ్చాను. నవంబర్ ఫస్ట్ వీక్కి వచ్చేసాలండి. సో నేను నవంబర్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మార్చ్ ఎండ్. అంటే నేను అటు ఇటుగా ఒక 4 months మా ఇంటికి వెళ్ళలేదనమాట. అండ్ నేను ఒక 7-8 yearsగా బయట ఉంటున్నా జాబ్ కోసం. అండ్ పెళ్ళి అయ్యాక మొత్తం ఇప్పుడు ఒక 8-9 years అనుకుందాము. ఒక 8 yearsగా బయట ఉన్నాను. ఎప్పుడు ఇన్ని మంత్స్ ఇంటికి వెళ్ళకుండా అస్సలు లేనమాట. నేను ఎప్పుడు నాకు హోమ్ సిక్ ఎక్కువ అనమాట. వితిన్ 1.5 months, మోస్ట్లీ 1 month అవ్వింది వెళ్ళలేదు. ఇంకా ఏంటి అంటే ఇంకా హోమ్ సిక్ వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మ్యారేజ్ అయ్యాక కూడా నేను ఎప్పుడు ఎవ్రీ 2 monthsకి 3 monthsకి వెళ్తూనే ఉన్నా. 3 months కాదు కానీ 2 months అలా వెళ్తూనే ఉన్నాను. బట్ ఇది ద ఫస్ట్ టైం నేను ఒక 4.5 months కంప్లీట్గా వెళ్ళలేదు మా ఇంటికి. సో నాకైతే హోమ్ సిక్ అనిపిస్తుంది అనమాట. ఎందుకో చాలా హోమ్ సిక్ అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాలని చెప్పి చాలా అనిపిస్తుంది అనమాట. అండ్ మా చెల్లి వాళ్ళు ఇప్పుడు రంజాన్ సీజన్లో వస్తామని చెప్పారు. దే వాంటెడ్ టు టేస్ట్ హలీం. బట్ మా పావని వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఆ ప్లాన్ కాస్త పోస్ట్ పోన్ అయింది. సో వాళ్ళు రావట్లేదు. వాళ్ళు జూన్లో ఎగ్జామ్స్ అవన్నీ అయిపోతుంది కదా, హోమ్ సిక్ కూడా. సో అప్పుడు వద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఆలోపు మేము ఒక పెద్ద ఇల్లు తీసుకొని అంత సెట్ చేసుకోవాలి. ఇల్లు సరిపోదు ఎలాగో, దట్స్ ఓకే. అదనమాట. నాకైతే హోమ్ సిక్ అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. ఎందుకో ఇంటికి వెళ్ళాలి అని చెప్పి కళలో కూడా నాకు మా ఇల్లే గుర్తొస్తుంది. నాకు అర్థం కావట్లేదు. డ్రీమ్స్లో కూడా ఇల్లే అంటే ఆ బిల్డింగ్ ఇంట్లో ఉన్నట్టు ఇట్లా ఇవే అనిపిస్తున్నాయి అనమాట. సో ఐ థాట్ ఓకే వెళ్దాం. ఇప్పుడు ఎలాగో లాంగ్ వీకెండ్ ఉంది కదా, ఉగాది, రంజాన్ అన్నిటికీ ఒక లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి సో దాన్ని మనం యూస్ చేసుకుందాం. నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను. నాకు ఎలాగో వీక్లో 3 days ఆఫీస్కి వెళ్ళేది. ఇప్పుడు రంజాన్ నేను ఎలాగో లీవ్లు పెట్టుకున్నాను కదా, సో నెక్స్ట్ వీక్ మొత్తం నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఇంకా అందుకే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయిపోయాను. అండ్ ఇంటికి వెళ్ళాలని చెప్పి నేను లీవ్లు కూడా తీసుకున్నాను. అండ్ మాకు ఫర్దర్గా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఇంటికి వెళ్ళాక. సో అవన్నీ మీరు ముందు వ్లాగ్స్లో చూస్తారు. అండ్ వెన్నీ కూడా వస్తుంది అనమాట. వెన్నీ 1 month వర్క్ ఫ్రమ్ హోమ్, 1 month ఆఫీస్కి వెళ్తుంది కదా. సో ఈ మంత్ అంతా తను ఆఫీస్కి వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ మంత్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్. సో అలా నేను ప్లాన్ చేశాను అనమాట. తను కూడా ఉంటుంది కదా, ఒక 1 week టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి. మళ్ళీ నేను వెళ్తాను, ఒక 1 month గ్యాప్ మళ్ళీ వెళ్తా, జాతరకి వెళ్తాను. సో మీ అందరికీ తెలుసు కదా, పుష్ప 2లో మా సైడ్ జరిగే జాతరని చూపించారు. సో నేను లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, అంతకుముందు వెళ్ళాను. ఎప్పుడు వెళ్తూనే ఉంటాను జాతరకి, ఎప్పుడు మిస్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ నాకు అదే వీక్ జాయినింగ్ రావడంతో నేను వెళ్ళలేదు అనమాట. అసలు ఎంత అనుకున్నానో వెళ్దామని చెప్పి. అండ్ శ్రవణ్ కూడా టికెట్స్ బుక్ చేస్తా అన్నాడు. బట్ సమ్హౌ అప్పుడే ఎలక్షన్ జరిగింది అనుకుంటా ముందు రోజే. సో నాకు అసలు టికెట్ దొరకలేదు, ఇంకా అందుకే వెళ్ళలేదు. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్తాను నేను జాతరకి. ఐ వాజ్ వెయిటింగ్ జాతరకి వెళ్ళాలని చెప్పి. నాకు ఎలాగో టైం ఉంది కదా, సో ఈసారి హాలిడేస్ పెట్టుకోవచ్చు మంచిగా, ఎలాగో జాబ్లో ఉన్నాను కాబట్టి అని అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. ఫస్ట్ అయితే నేను ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాకింగ్ కంటే ముందు మీకు కొన్ని థింగ్స్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే నేను ఒక డ్రెస్ తీసుకున్నా ఏజో నుంచి, అది చూపిస్తాను అది ఎలా ఉంది అని చెప్పి వేసుకొని. ఓకే, ఫస్ట్ అయితే ఈ నావీ బ్లూ ఫ్రాక్ అనమాట. ఇది కైండ్ ఆఫ్ మ్యాక్సీ ఫ్రాక్. ఇది వచ్చేసి నేను ఏజియోలో మనకు బర్త్డే బ్యాచ్ జరుగుతుంది కదా, దాంట్లో తీసుకున్నాను. అరౌండ్ 300 అనమాట. మనకు మంచిగా యాంకిల్ లెంత్ వరకు ఉంది. లెంత్ అయితే మాత్రము కొంచెం సాఫ్ట్గా ఉంది, ఫ్యాబ్రిక్ బాగుంది. అండ్ నేను ఎప్పుడు నా సైజ్ కంటే కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకుంటా, ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా కానీ. సో ఇదైతే బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ డ్రెస్, ఇది కూడా మనకు మంచిగా యాంకిల్ లెంత్ వరకు వచ్చింది. కాకపోతే ఇది రేయాన్ ఫ్యాబ్రిక్, అంత సాఫ్ట్గా ఏం లేదు, కొంచెం రఫ్గానే ఉంది. అండ్ నేను పెట్టిన సైజ్ కంటే కూడా చాలా చిన్నది వచ్చింది, డోంట్ నో వై. సో నేను ఇది ఎక్స్చేంజ్ పెడదామని చెప్పి అనుకుంటున్నాను. బట్ చూడడానికి అయితే బాగుంది ఫ్రాక్. ఇంకా ఇది కూడా నాకు బిలో 300 పడింది అనమాట. అన్ని ఏజియోలో మనకి ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకొక కుర్తా సెట్ తీసుకున్నాను నేను. ఇది ఉమెన్స్ డ్రెస్సెస్ బై ఆంబ్రిన్ అనే పేజ్లో తీసుకున్నాను. అరౌండ్ 259 అనుకుంటా కుర్తా ప్యాంట్. ఇది ప్యూర్ కాటన్. సో మీ సైజ్ కంటే కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టారంటే
మీకు అది వాటర్ పడినప్పుడు షింక్ అయినా కూడా సరిపోతుంది. అండ్ ఇది నేను ఎల్ పెట్టాను. నాకు మామూలుగా ఎం సరిపోయిద్ది, బట్ స్టిల్ ఎల్ తీసుకున్నాను. అయినా ఎందుకో ఫిట్టింగ్ ఉంది. సో చూడాలి. సో చెప్పాను కదా కొన్ని కొనుక్కున్న థింగ్స్ షూట్ చేయాలని చెప్పేసి అది చేశాను. ఇప్పుడైతే మేము గోవాకి వెళ్ళినప్పుడు కొన్ని షాప్ చేసుకొచ్చాము. అవి నేను చూపించనే లేదు, అసలు ఏ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు, చూపించలేదు. సో ఐ థాట్ ఆఫ్ షోయింగ్ నౌ. ఎందుకంటే ముందు ఐ షో ఇయర్ రింగ్స్, ఈ బుట్టలు. ఇది మేము భీమాలో తీసుకున్నాము, భీమా జ్యువెలర్స్. కెన్ యూ సీ? సో ఈ బుట్టలు నేను భీమాలో తీసుకున్నాము. మా యానివర్సరీ కోసం నాకు శ్రవణ్ గిఫ్ట్ చేశాడనమాట. ఇది అరౌండ్ 6 grams ఉంటుంది. మనకు భీమా ఆన్లైన్ స్టోర్లో ఎప్పుడు ఆఫర్ జరుగుతూ ఉంటుంది. అలా తీసుకున్నాను నేను. ఇది నాకు నో మేకింగ్ నో వేస్టేజ్ అనమాట. సో ఇది నా న్యూ బుట్టలు. ఇది మా యానివర్సరీ కోసం శ్రవణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ప్రీ గిఫ్ట్. ఇప్పటిదాకా ఊరు వెళ్తున్నా కదా, ఉగాది రోజు పెట్టుకుందామని చెప్పేసి. ఈవెందో నేను శారీ తీసుకెళ్ళట్లేదు, అక్కడ ఏదైనా ఒక శారీ ఉంటే కట్టేసుకుందాము, ఈ బుట్టలు అయితే వేసుకుందామని నాకు అనిపించింది. ఇది మా ఆయన గిఫ్ట్ అనమాట మా యానివర్సరీ కోసం. ఇంకా నేను ఉగాదికి ఉండట్లేదు కదా, సో ఉగాదికి వేసుకుందామని చెప్పి అనుకున్నాను. ఇంకా అందుకే తీసుకెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ 2 శ్రవణ్ కొనుక్కున్నాడు అనమాట గోవాలో. ఈ 2 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు. ఈ శ్రవణ్ సెలెక్ట్ చేసుకున్నాడు. యూ కెన్ సీ హియర్. ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నా. సో 2 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. మేము ఎక్కడికి వెళ్ళినా 2 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు కొంటాము. నాకు ఒకటి, మా ఆయనకు ఒకటి. నాకు నచ్చింది, తనకు నచ్చింది, తనకు నచ్చింది, నాకు నచ్చింది కాబట్టి. సో 1 more ఈస్ ఈ బ్యాగ్. అసలు ఈ బ్యాగ్ చాలా బాగుంది యాక్చువల్గా. ఇట్లా మంచిగా సంథింగ్ ఏదో థ్రెడ్తో కుడతారు దీన్ని. బాగుంది, చిన్నగా కాంపాక్ట్గా ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు వేసుకెళ్ళడానికి. ఇదేమో నేను వెన్నీ కోసం తీసుకున్నాను. యాజ్ యూజువల్ ఎల్లో కలర్ ఎప్పుడు 30 fellows వేసుకుంటారు కాబట్టి వెన్నీ కోసం ఇది తీసుకున్నాను నేను. అండ్ 1 more బ్యాగ్. ఇది ఓపెన్ చేసి చూపించట్లేదు బికాస్ కవరింగ్ అంతా పోయింది కదా. ఇది పావని కోసం. సో ఇవాళ ఊరు వెళ్తున్నా కదా, ఇది తీసుకెళ్దామని చెప్పి నాకు ఇందాక సడన్గా స్ట్రైక్ అయింది. సో ఇంకెలాగో బ్లాగ్ కూడా తీయలేదు, గిఫ్ట్స్ కొనుక్కొచ్చిన ఎక్కడ చూపించలేదు నేను. ఇంకా అందుకే ఐ థాట్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేద్దాం. షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను, ఇప్పుడే రికార్డ్ చేశాను కాబట్టి. సో అదనమాట. దిస్ ఈస్ మై బుట్టలు. ఐ విల్ షో పెట్టుకుంటే ఎలా ఉంటుందా అనేసి. ఆల్రెడీ పెట్టుకొని చూసా, బట్ స్టిల్ ఇది చూపిద్దామని. ఇది ఉగాది రోజు పెట్టుకుంటాను నాకు తెలిసి. ఇలా ఉంటుంది, బాగుంది బుట్టలు. నాకెందుకో పెట్టుకోవాలనిపించింది. సో చూపిస్తాను. నాకు గిఫ్ట్లు అంటే పాపం శ్రవణ్ గోల్డే తీసుకుంటాడు. ఎందుకంటే నేను ఇప్పుడు వేలకు వేలు తగలెట్టేసి, వేలకు వేలు ఖర్చు పెట్టేయడం ఐ డోంట్ లైక్ అనమాట పర్సనల్లీ. ఇట్లా గోల్డ్ లాగా ఉంటే రేపు అవసరానికి పనికొస్తుంది. అండ్ నలుగురిలో పెట్టుకొని వెళ్ళొచ్చు కదా. పెట్టుకొని వెళ్ళినప్పుడు నీ బుట్టలు బాగున్నాయి అన్నప్పుడు మా ఆయన గారు ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు కదా. అందుకని సో నాకు గోల్డ్ అంటే ఎక్కువ ఇష్టము. గిఫ్ట్స్లో నేను గోల్డ్ అంటే ఇష్టపడతాను. ఇంకా ఏ గిఫ్ట్ ఇచ్చినా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు. అందుకే మా ఆయన గోల్డ్ తీసుకుంటాడు. సో అదనమాట. ఫస్ట్ అయితే లెట్స్ ప్యాక్. ఈ ఎక్కడ పెట్టామని శ్రవణ్ నన్ను గోవా నుంచి వచ్చినప్పటి నుంచి సాగు కొడుతున్నాడు అనమాట. సో ఫైనల్గా హియర్ ఇట్ ఈస్. శ్రవణ్కి ఇచ్చేస్తాను. ఇప్పుడైతే మనం ఇది నేను వీడియో షూట్ చేయడం కోసం వేసుకున్నాను అనమాట డ్రెస్. ఇది యాక్చువల్లీ ఉగాది రోజు వేసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని విల్ గెట్ రెడీ. అవన్నీ సర్దుకుందాం చేస్తున్నాను. సో ఇప్పుడు కొన్ని హాల్ చేశాను కదా, ఇంకా అందుకే. సో యాక్చువల్గా ఇంకా కొన్ని థింగ్స్ కొన్నా, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి మడత పెట్టేద్దాం. ఇది ఎందుకు నాకు కొంచెం టైట్ అనిపిస్తుంది. దేర్ ఇస్ నో కుట్టు. ఓకే. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను ఉమెన్స్ డ్రెస్సెస్ బై ఆంబ్రెన్ అనే పేజ్లో తీసుకున్నాను. ఈసారి ఎందుకో నాకు సైజ్కి డ్రెస్కి సంబంధం లేదనిపిస్తుంది అసలు. అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్.
తీసుకెళ్ళాల్సినాం అనమాట. అవి సర్దాలి వాటి నా బ్యాగ్లోకి. ఇంకా ఇంటికే కాబట్టి పెద్దగా థింగ్స్ ఏం తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. నాది ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో ఎప్పుడు అన్నీ ఉంటాయి. షాంపూ ఒకటి, ఫేస్ వాష్ ఒకటి, ఆయిల్ నేను పెట్టుకునేది రెగ్యులర్గా వేరే ఆయిల్ కాబట్టి ఈ 3 మాత్రం తీసుకోవాలి. సో ఇవి సర్దాలి. నేను ఇప్పుడు సర్దాక మళ్ళీ కలుస్తాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ బ్యాగ్, ఇట్లాంటి బ్యాగ్ తీసుకోండి, మంచిగా ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఈ బ్యాగ్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అయినా వెనక లైట్ ఉంది కదా, సో బ్యాక్గ్రౌండ్ అలా ఉండడం వల్ల సరిగ్గా రాదు. ఓకే, ఈ ఒక్క ఇందులో మనం ఇప్పుడు ఈ బట్టలన్నీ పెట్టవచ్చు. ఇలా ఓపెన్ చేసుకుంటే మనకు ఇంత ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. మంచిగా క్యారీ చేయొచ్చు. యూస్ఫుల్ అని చెప్తున్నా. నాకు జస్ట్ 450 పడింది. సో నేను వాడేవన్నీ దీంట్లో వేసుకుంటాను అనమాట. యాక్చువల్లీ బ్యాగ్ ఉంది, బట్ అంత పెద్ద బ్యాగ్ ఎందుకు, ఇంటికే కదా అని చెప్పి నేను ఇలా కట్టేసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ ప్యాక్ యూజువల్లీ. పర్లేదు, బాగానే సర్దుతా. ఓ షిట్. సో ఇదన్నమాట నా ట్రావెల్ బ్యాగ్. సో ఇప్పుడు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాను. సో నేను రెడీ అయ్యాక వెళ్ళేటప్పుడు ఈవినింగ్ అప్పుడు కొంచెం వ్లాగ్ తీస్తాను. ఓకే, బాయ్. ఫైనల్గా నేనైతే స్టార్ట్ అయిపోయాను. శ్రవణ్ నన్ను డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడనమాట. సో మేము ట్రైన్కే టికెట్ బుక్ చేసుకున్నాము. అంటే నేను ట్రైనే ప్రిఫర్ చేస్తాను ఇంటికి వెళ్ళాలంటే. వాష్రూమ్ ఉంటుంది, సో మంచిగా పడుకోవడానికి మనకు బెర్త్ ఉంటుంది కదా. ఇంకా అందుకే నేను ఎప్పుడు ట్రైనే ప్రిఫర్ చేస్తాను ఇంటికి వెళ్ళాలంటే. ఈ మధ్య అసలు ట్రైనే నచ్చింది నాకు కంపేర్ టు బస్సు. ఆ సఫకేషన్ అంతా ఏమి ఉండదు కదా, బాగుంటుంది ప్రశాంతంగా. ఇంకా పడుకునేసాను ట్రైన్లో వెళ్ళగానే. నేను ఇంకా మార్నింగ్ లేచాను. తిరుపతికి ముందు ఒక దగ్గర హాల్ట్ వేసారు 30 minutes అనమాట. సో ఇంకా 30 minutes అలా టైంపాస్ చేస్తూ కూర్చున్నా. ఫైనల్గా తిరుపతి వచ్చేసింది. తిరుపతి అంటే అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట. ఇంక మా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకొక గంటలో అని చెప్పి. అండ్ తిరుపతి నేను చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ తిరిగిన ఒక ప్లేస్ అనమాట. ఇంకా అందుకే నాకు తిరుపతి అంటే కూడా చాలా ఇష్టం. మా రిలేటివ్స్ చాలామంది ఉన్నారు. ఆల్రెడీ మీరు పాత వ్లాగ్స్లో చూసుకుని ఉంటారు. సో తిరుపతి ఈజ్ లైక్ నాకు సెకండ్ హోమ్ అనమాట. ఫస్ట్ హోమ్ హైదరాబాద్ అయితే చిత్తూరు అయితే, సెకండ్ హోమ్ తిరుపతి అనమాట. అండ్ నాకైతే ఇంకొక 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం అనే హ్యాపీనెస్ అయితే మీరు అక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ చిత్తూరు దగ్గర వచ్చేసాం మనము. అంటే సర్ప్రైజింగ్గా అసలు ట్రైన్ 8:45 అంతా వెళ్ళిపోయింది. ఎప్పుడు నేను ట్రైన్లో ఇంటికి వెళ్ళినా 10 అయిపోయేది, బట్ ఈసారి 8:45 అంతా వెళ్ళిపోయింది. ఇంకా నేను 9 అంతా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. మామూలుగా మా నాన్న ఉంటే మా నాన్న వచ్చి పిక్ చేసుకెళ్తారు స్టేషన్కి, బట్ మా నాన్న లేరు కాబట్టి ఇంకా నేను మా నాన్న వర్క్కి వెళ్ళాలి కదా. సో నేను వెళ్ళిన టైం కొంచెం లేట్ కాబట్టి ఇంకా తను వెళ్ళిపోతారు 7:30కి అంతా. ఇంకా అందుకే నేనే ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే తెలిసిన ఊరే కదా, సో ఎవరు రావాల్సిన అవసరం లేదని చెప్పి నేనే వెళ్తూ ఉంటాను. మా నాన్న ఉంటే మా నాన్న వస్తారు. ఇంకా ఇంటికి వెళ్ళాక ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయేసి నా ఫేవరెట్ ఇడ్లీ చికెన్ షేర్వా తినాలి. మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళా మమ్మీ నీకేం కావాలి చెప్పి చేసి పెడతా అంటుంది ముందు రోజే. ఇంకా నేను మమ్మీ మాట్లాడుకుంటున్నాం. మా ఇద్దరిది అన్లిమిటెడ్ ముచ్చట్లు ఉంటాయన్నమాట. అంటే మా మమ్మీకి మాట్లాడుతూ ఉంటే సరిపోతుంది. సో మా చెల్లి చాలా తక్కువ మాట్లాడుతుంది, కొంచెం తన వర్క్లో ఉండిపోతుంది. నేను వెళ్తే మాత్రం ఇట్లా మాట్లాడుతూనే ఉంటాను ఎప్పుడు చూసినా ఏదో ఒకటి. అండ్ నా ఫేవరెట్ పార్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చికెన్ షేర్వా అండ్ ఇడ్లీ నాకు చాలా ఇష్టం అనమాట. ఇంక మా మమ్మీ అందుకే చేశారు. సో ఇది తినేసి ఇంకా నేను ఇక్కడే వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా ఫేవరెట్ అనమాట. ఇంకా ఇది తినేసి ఇంకా నేను రెస్ట్ తీసుకుంటాను. సో దిస్ ఇస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్.